ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా ఎలా ఉన్నాము, మనం ఎలా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృపే. మన మంచితనం లేదు, మన గొప్పతనం లేదు. మనలో చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను ప్రేమించడం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలేశాడు, అందుకే నా ప్రార్థన కూడా జవాబు రావడం లేదని అనుకుంటాము. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు, దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు ఎందుకు విడిచిపెడతాడండి? మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, తయారు చేసుకున్నాడు ప్రేమతో. అలాంటిది మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? దేవుడు మనతోనే ఉంటాడండి. కాబట్టి ఆయనకి లోబడి ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళ కింద మనం ఉందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్.